వర్ధిల్లాలి దళితుల ఐక్యత, వర్ధిల్లాలి దళితుల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, వర్ధిల్లాలి సాగుదారుల ఐక్యత, వర్ధిల్లాలి సాగుదారుల ఐక్యత, వర్ధిల్లాలి డప్పు కళాకారుల ఐక్యత, వర్ధిల్లాలి చర్మకారుల ఐక్యత. జై భీమ్. ఈరోజు దళిత సేన ఏలూరు జిల్లా ముఖ్య నాయకుల సమావేశాన్ని చింతలపూడి నియోజకవర్గం బట్టువారిగూడెం గ్రామంలో దళిత సేన ఏలూరు జిల్లా అధ్యక్షులు శ్రీకాకుళం స్టాలిన్ అధ్యక్షతన, మండల అధ్యక్షురాలు మోనూరు దేవమాత, పట్టణ అధ్యక్షులు కార్తీక్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల వారు సాగు చేసుకుంటున్నటువంటి సాగు భూములకు పంచాయతీ తీర్మానంతో సంబంధం లేకుండా సాగు పట్టాలు మంజూరు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాల రెవెన్యూ శాఖ అధికారులు కూడా చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పేసి, అదేవిధంగా రాష్ట్రంలో దళితులు సాగు చేసుకునేటటువంటి భూములకు రక్షణ కల్పించాలని, దళితులు సాగు చేసుకునే అసైన్డ్ భూములను దురాక్రమణకు గురి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని, ఎవరైతే ఎస్సీ ఎస్టీ వారు సాగు చేసుకునే అసైన్డ్ భూములే కానీ దళితులు సాగు చేసుకునే భూములే కానీ ఆక్రమించి తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వారిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేసి వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి ఎస్సీ ఎస్టీలకు సాగుదారులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా దళిత సేన తరపున నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా అర్హులైనటువంటి వారికి సంక్షేమ పెన్షన్లు మంజూరు చేయాలి. డప్పు కళాకారులకు, చర్మకారులకు, వృద్ధులకు, వికలాంగులకు అర్హులైనటువంటి వారికి పెన్షన్లు మంజూరు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిరక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో వివిధ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీల కింద ఇచ్చినటువంటి బాధితులు ఇచ్చిన ఫిర్యాదులు వాటి మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని చెప్పేసి, అదేవిధంగా బాధితులకు న్యాయం చేకూర్చాలనే ఒక ఉద్దేశంతో చలో ఏలూరు దళిత సేన సింహగర్జన కార్యక్రమాన్ని మే నెల 5వ తేదీన చేపడుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలకు చెందిన సాగుదారులు కానీ, అదేవిధంగా డప్పు కళాకారులు, చర్మకారులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పరిరక్షించే దళితులు ప్రతి ఒక్కరు కూడా వేలాది సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాల మీద మరి ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి పరిష్కరించాలని చెప్పేసి దళిత సేన తరపున విజ్ఞప్తి చేస్తున్నాము. వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత.